జూన్ 29, 2025 ఆదివారం నుంచి కన్యా రాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకున్నట్లయితే జూలై 5వ తారీఖు శనివారం వరకు కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే కన్యా రాశి వారికి షష్టమ రాహు, సప్తమ శనైశ్వరుడు, అష్టమ శుక్రుడు, దశమంలో రవిగురుడు సంచారం, ఏకాదశ బుధుడు, ద్వాదశంలో చంద్ర కుజకేతుల యొక్క సంచారం. ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తాయి. సప్తమ శనైశ్వరుడు సంచారం వల్ల ఆశించే మేరకు మనం శుభ ఫలితాల కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నామో అంత ఆలస్యంగా అందుతాయి. మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ చేసే ప్రయత్నంలో కొంత మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. కన్యారాశి వారికి షష్టమ రాహు సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, వృత్తి వ్యాపార రంగాల్లో ఉండేవారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభంలో కొంత అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ వారాంతంలో శ్రమ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్తారు. శ్రమ, ఒత్తిడి భారం పెరుగుతుంది. మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. శ్రమకాలం పెరుగుతుంది. చేస్తానన్న హామీలు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, లావాదేవీల విషయంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరుగుతుంది. మానసికమైనటువంటి ఒత్తిడి గురి కాకండి. సప్తమ శనైశ్వరుడు ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరుగుతుంది. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న ప్రయత్నాన్ని కొంత సమయాన్ని తీసుకోండి. అనవసరమైన వ్యావరింగ్ ఒత్తిడి గురి కాకండి. దశమ రవిగురుడు యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనారోగ్య సంబంధితమైనటువంటి ఇబ్బందులు పెరుగుతాయి. ద్వాదశంలో చంద్రకుజుల సంచారం వల్ల మనం ఎంత బాగా చేస్తున్నప్పటికీ అపవాదవమానాలు పడటం, అనిశ్చిత వాతావరణం కలగటం, స్నేహం విషయాల్లో సకాలంలో రుణబాధలు, ధనబాధలు, ఒత్తిడి పెరగటం, మనం ఎంత మంచి చేస్తున్నప్పటికీ కూడా కుటుంబ విషయాల్లో కానీ మిత్రుల నుంచి కానీ మనకి కొన్ని అపవాదులు గురి కావటం కన్యారాశి వారికి వారిలో ఎదుర్కొంటారు. అలాగే అష్టమ శుక్రుడు, షష్టమ రాహు యొక్క సంచారం వల్ల ఏదో మంచికి పోతే మనకి అపనిందలు కలిగినట్టుగా మనం చేసే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. అంటే అష్టమ శుక్రుడి సంచారం వల్ల మంచి కోసం మనం హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా కొంత అనిశ్చిత వాతావరణం, అనవసరమైన వ్యవహారాల్లో మనకి లీగల్ సమస్యలు రావటం, అపవాద అవమానాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. అలాగే ద్వాదశ కుజకేతుల సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం, ప్రభుత్వ ఉద్యోగ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాల వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమతో కూడుకున్న ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు కూడా మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. పెట్టుబడి రంగాల్లో ఉండేవారు సకాలంలో ధనం అందకపోవటం, పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ లాభాల్లోకి రాకపోవటం, ఆర్థిక పరమైనటువంటి వ్యాపారాభివృద్ధి తక్కువగా కనిపించడం ఈ వారంలో కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ వారంలో లాభస్థిత బుధుని సంచారం వల్ల వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత నూతన కార్యాచరణ చేసుకునేవారు సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఇక సంతానార్థుల శుభవార్తలు వింటారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే అష్టమ శుక్రుడు, సప్తమ శనైశ్వరుడు, ద్వాదశ చంద్రకుజుల యొక్క సంచారం. ఈ రాశివారు చక్కగా లలిత సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. మనస్సుకి దైవబలాన్ని జోడించి ప్రతి పరిహారం వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయి. సప్తమ శనైశ్వరుడి సంచారం వల్ల ఆంజనేయ స్వామి వారికి విశేషంగా మంగళవారం, శనివారం తమలపాకులతో అర్చన చేయండి. మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి వారంగా కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు.